మెదక్ జిల్లా రామాయంపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్ ఎంపీ రఘునందన్ రావు భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూమి విక్రయించి డబ్బులు దోచుకుంటోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రామాయంపేట ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను బీఆర్ఎస్ నాయకులు బెదిరింపులకు గురిచేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తేల్చి చెప్పారు. పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి రామాయంపేటను అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేసీఆర్ నువ్వు మనిషివైతే నా మాటకు సమాధానం చెప్పాలి. నువ్వు మనిషివైతే నా మాటకు సమాధానం చెప్పాలి. అరే వాడి కేసీఆర్ చెప్పినావు కదా, పద్మ నీ పెంపుడు పెట్టాలి. ఏం చేసావు? రామాయంపేటకి 3 నెలల ముందు మెదక్ వచ్చి ఆర్టీఓ ఆఫీస్ ఇస్తా అని చెప్పిండు. అక్క ఆర్టీఓ ఆఫీస్ వచ్చింది రామాయంపేట వచ్చిందా? కూర్చొని ఆలోచించాలి. మా కారు కూర్చున్నారు వచ్చిందా? ఒక ఆర్టీఓ ఆఫీస్ చదవాలి. దొంగ మాటలు చెప్పారు. మెదక్ వచ్చి రామాయంపేటకు ఆర్టీఓ ఆఫీస్ తెచ్చిన హరీష్ రావు వచ్చాడు. ఆయన కూర్చోబెట్టి ఆర్టీఓ వచ్చిండు రామాయంపేటకని. వచ్చింది ఆర్టీఓ ఆఫీసు, వచ్చింది రామాయంపేటకు ఆర్టీఓ ఆఫీసు. ఒక్కసారి ఆలోచించారు రామాయంపేట వాళ్ళు. టీఆర్ఎస్ వచ్చినాక ఏమొచ్చిందంటే మొగోళ్ళతో బతుకమ్మ ఆడిచ్చిర్రు, ఆడవాళ్ళతో ఆడిపోయలేదు. మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరాలి. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి 12 మంది అభ్యర్థులు. ఎంతమంది? 12 మంది అభ్యర్థులు భారీ మెజార్టీతో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మన ఎంపీ అయినటువంటి రఘునందన్ గారి నాయకత్వంలో మీరందరూ కూడా గెలిపించాలని కోరుకుంటూ నన్ను క్షమించాలి. నా గొంతు సహకరించలేదు కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నా. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం.